అస్మద్గురుభ్యో నమః. కుటుంబాలు ఎందుకు విచ్ఛిన్నమైపోతున్నాయి? ఎందుకు ఒక కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల మధ్య ఆ ప్రేమలు, ఆప్యాయతలు ఉండటం లేదు? అన్నా చెల్లెల మధ్య బంధము మృగ్యమైపోతుంది. తల్లిదండ్రులు, పిల్లల మధ్య కూడా బంధాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. ఎవరిది తప్పు అని ఆలోచిస్తున్న కొద్దీ చాలా ఆశ్చర్యంగా ఉంటూ ఉంటుంది. మనం ఎంతో మందిని కలుస్తూ ఉంటాం మన జీవితంలో. కానీ మన తోడబుట్టినటువంటి చెల్లి గాని, అక్క గాని బావుండాలని చెప్పి ప్రతి అన్నయ్య, తమ్ముడు కోరుకోవచ్చు కదా! ఇది నేను వన్ సైడెడ్డే చెప్పడం లేదు. నేను చూసిన, జరుగుతున్న విషయం మాత్రమే ఈరోజు ఒక టాపిక్‌గా తీసుకొని చెప్తున్నాను. ప్రతిరోజు కూడా ఇలాంటి టాపిక్స్ ప్రతిరోజు మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. అన్న కోసం చెల్లి తాపత్రయపడుతోంది. కానీ చెల్లెల గురించి మాత్రం అన్న ఏమాత్రము కూడా బాధపడడు. అవసరమైతే చెల్లికి అండగా నిలబడాలి. అవసరమైతే తన బావ కాళ్ళు పట్టుకునైనా సరే చెల్లి సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకోవాలి. కానీ ఈరోజు అలా ఉంటున్నారా? అన్నదమ్ములు అలా ఉంటున్నారా? అస్సలు ఉండట్లేదు. ఎంతసేపు కూడా నేను, నేను వాడి కాళ్ళు పట్టుకోవడం ఏంటి? నేను ఎందుకు అతని కాళ్ళు నేను పట్టుకోవాలి? తప్పే ఉంది. చెల్లెలు సంతోషంగా ఉంటుంది అని అనుకుంటే, అన్నగారు ఒక మెట్టు కిందకి దిక్కకూడదా? పట్టుకుంటే తప్పా? అక్క ఆనందంగా ఉంటుంది అనుకుంటే, బావగారు కాళ్ళు పట్టుకోవడం తప్పా? దానివల్ల మన డిగ్రీలేమన్నా పడిపోతాయా? మన స్థాయి ఏమన్నా దిగజారిపోతుందా? కాదు. దానివల్ల ఖచ్చితంగా నీకు గౌరవం పెరుగుతుంది. రేపొద్దున్న నీకు ఆ బావగారిలో లేపోతే బావమరుదులో అయినటువంటి చెల్లెలి భర్త గాని, అక్క భర్త గాని వాళ్ళే నీకు తిరిగి గౌరవం ఇచ్చే రోజులొస్తాయి. అంతేకాదు నీ చెల్లి గాని, అక్క గాని అత్తవారింట్లో గౌరవంగా, సంతోషంగా కంట నీరు పెట్టకుండా ఆనందంగా ఉంటుంది. వాళ్ళ కోసం కనీసం ఒక చిన్న సహాయం చేయలేరా? ఈ రోజుల్లో ఒకళ్ళనొకళ్ళు కలుసుకోవడమే చాలా అరుదుగా ఉంది. కలుసుకోవడం, మాట్లాడుకోవడం ఏమీ లేదు. కనీసం ఫోన్ కాల్స్ కూడా మృగ్యమైపోయాయి. ఎందుకు ఈ భేదాలు ఈ అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య వస్తున్నాయి? తల్లిని, తండ్రిని కూడా ఎందుకు అంత భేదంగా చూస్తున్నారు? పెంపకంలో లోపమా? లేపోతే పరిస్థితుల వల్లనా? లేపోతే అహంకారం వల్ల? అంటే నేనే గొప్ప అంటే నేనే గొప్ప అన్న అహంకారంతో వచ్చిన ఆభిజాత్యమా? మరి ఇన్ని అహంకారాలు, ఇన్ని మనసులో పెట్టుకోవడం వల్ల ఇన్ని రాగద్వేషాలు, అహంకారాదులు పెట్టుకొని పూజలు చేయడం వల్ల ఏంటి ఉపయోగం? ఆ పూజల వల్ల నీలో ఉన్నటువంటి అహంకారం ఏమైనా తగ్గిందా? అసూయ పోయిందా? ఆభిజాత్యం తగ్గిందా? ఏమి? నీకు అక్క చెల్లెళ్ళ మీద ప్రేమ పెరిగిందా? లేకపోతే అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ముల మీద ప్రేమ పెరిగిందా? అవేమీ లేనప్పుడు మనం చేసే పూజలు ఎటుపోతున్నాయి? చేస్తున్నాము అని అనుకుంటున్నాం అంతేకాని పూజలో పరమార్థాన్ని తెలుసుకోవట్లేదు మనం. ప్రతి ఒక్కళ్ళం కూడా పూజలు చేస్తాం. ఎంతో మందికి సహాయం చేస్తాం. కానీ దాంట్లో పరమార్థం ఏంటి? పూజలో పరమార్థం మనల్ని మనం సంస్కరించుకోవడమే. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా మనం మారనప్పుడు ఆ పూజలన్నీ కూడా వృధాయే. ఒకటే చెప్తున్నాను వినండి. ఖచ్చితంగా మీ అక్క, మీ చెల్లి వాళ్ళిద్దరూ కూడా అత్తవారింట్లో హాయిగా ఉండాలి అంటే ఖచ్చితంగా అటువైపు వాళ్ళు కొంచెం ఒక మెట్టు పైనున్నా, మీరు ఒక మెట్టు కిందకి దిగినంత మాత్రం చేత మీ గౌరవానికి ఏమీ భంగం ఉండదు. ఖచ్చితంగా వాళ్ళని సంవత్సరానికి ఒకసారో, పండుగ నాడో, పబ్బం నాడో ఇంటికి పిలిచి పసుపు, కుంకుమ పెట్టి, బట్టలు పెట్టి పంపించండి. వాళ్ళు మీ నుంచి కోరుకుండేది పసుపు, కుంకుమ తప్పితే ఇంకేమీ కోరుకోరు వాళ్ళు. ఎప్పుడూ కూడా మీరు ఆనందంగా ఉండాలని చెప్పే కోరుకుండే ఆహ్, ఆహ్, చెల్లెళ్ళు, అక్కలు నాకు తెలుసు. ఇంకో రకం కూడా ఉన్నారండోయ్! ఆ విషయం గురించి మనం రేపు మాట్లాడుకుందాం. ఈరోజు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముల యొక్క బాధ్యత దీని గురించి మాట్లాడుకుందాం. పోనీ వాళ్ళు రాలేకపోతే గనక ఏదో ఒక పండగ పేరు చెప్పి కనీసం ఒక రూ. 10 లేకపోతే ఒక రూ. 100 మనీ ఆర్డర్ చెయ్యండి. లేతే ఫోన్‌పే చెయ్యండి. అమ్మ పువ్వులు కొనుక్కో, అమ్మ పువ్వు గాజులు కొనుక్కో చాలు. ఆ ఆడపడుచు ఆనందపడిపోదా? ఆ ఆడపడుచు ఉబ్బి తబ్బిబ్బైపోదా? నువ్వు చూపించే ప్రేమే కావాలని చెప్పి కోరుకుంటుంది. నువ్వు ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటుంది. కాబట్టి అన్నలు, తమ్ముళ్ళు ఒక్కసారి ఆలోచించండి. లోకా సమస్తా సుఖినో భవంతు.